హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్లాస్ రూమ్. ఏంటి మీరు రెడీ ఉన్నారా? కేవలం 2 సెకండ్లలో అడ్జెక్టివ్ యొక్క కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. అయితే చూడండి, ఎప్పుడైతే యూట్యూబ్ వీడియోని చూసినప్పుడు లేకపోతే టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది కావచ్చు, కానీ టిక్ టాక్ వీడియోని చూసినప్పుడు కింద కామెంట్ బాక్స్లో మీరు ఎప్పుడైతే చదువుతారో, ఏదైతే ఒక పదముతో ఆ వీడియోని మీరు పొగుడుతారో, లేకపోతే ఆ వీడియోని డిస్క్రైబ్ చేయడానికి ఏదైతే వర్డ్ మీరు అక్కడ కింద కామెంట్ బాక్స్లో రాస్తారో, చూడండి ఒకసారి ఆలోచించండి. మీరు ఏం రాసి ఉంటారు, మీరు ఏం రాస్తారు? ఎస్, ఆ వర్డ్నే ఇక్కడ అడ్జెక్టివ్స్ అంటారు. అయితే నేను ఒకరోజు కొన్ని ఇంగ్లీష్లో సెంటెన్సెస్ తయారు చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను ఏం ఫాలో అవుతున్నాను? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అబ్జెక్ట్, ఈ విధమైనటువంటి ఫాలో అవుతూ ఉన్నాను. సబ్జెక్ట్ కింద ఏదో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రాస్తున్నాను, ఒక వర్బ్ రాస్తున్నాను, అబ్జెక్ట్ రాస్తున్నాను, ఇలా రాసుకుంటూ పోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ రాస్తున్నాను, షీ ఈజ్ ఏ టీచర్ అని రాశాను. నా ఫ్రెండ్ పక్కన ఏమంటున్నాడంటే, నో షీ ఈజ్ ఎ టీచర్ అన్నావు, కానీ నేనేమంటా అంటే షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ టీచర్ అన్నా. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ టీచర్ అని మా ఫ్రెండ్ అంటున్నాడు. నేను ఇంకో సెంటెన్స్ రాసుకుంటూ పోతున్నాను, హీ ఈజ్ ఎ మ్యాన్. ఇక్కడ అడ్జెక్టివ్స్ యొక్క డెఫినేషన్ గనక మనము చూసినట్లయితే, అడ్జెక్టివ్ అనే పదం అనేది నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క విశేషణమును లేకపోతే గుణంను తెలుపుతుంది. అంటే అడ్జెక్టివ్ అనే వర్డ్ ఏదైతే ఉందో నౌన్ యొక్క లేక ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలుపుతుంది. ఏం తెలుపుతుంది? గుణాన్ని తెలుపుతుంది. దాని యొక్క విశేషణాన్ని తెలుపుతుంది. అది ఏ విధంగా ఉన్నది, అది పొడువుగా ఉందా, పొట్టిగా ఉందా, లావుగా ఉందా, బక్కగా ఉందా, అందంగా ఉందా, లేకపోతే నలుపుగా ఉందా, తెలుపుగా ఉందా, ఆ విధంగా అనమాట. బ్రేవ్ ఉన్నదా, సంతోషకరమైన, నిజాయితీ గలనా, ఆ విధంగా దాన్ని తెలుపుతుంది. అంటే నౌన్ అని ప్రొనౌన్ యొక్క విశేషణాన్ని తెలిపేదే అడ్జెక్టివ్స్. ఏ విధంగా అంటే ఆనెస్ట్, గ్రీడీ, హ్యాండ్సమ్, ఇంటెలిజెంట్, చార్మింగ్, షార్ప్, ఫెంటాస్టిక్, నర్వస్, రఫ్, లక్కీ, లోన్లీ, క్రూయల్, ఎట్సెట్రా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వనిత ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, వనిత ఈజ్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్, నందకుమార్ ఈజ్ ఏ షార్ప్ బాయ్, నందకుమార్ ఈజ్ ఏ టాల్ బాయ్ కదా, అవునా కదా? ఆ విధంగా అనమాట. నరేష్ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. అంటే నౌన్ కానీ ఆ నౌన్ యొక్క విశేషణాన్ని తెలుపుతుంది, ఆ ప్రొనౌన్ యొక్క విశేషణాన్ని తెలుపుతుంది. హీ ఈజ్ ఏ షార్ట్, హీ ఈజ్ ఏ షార్ట్, అతను పొట్టిగా ఉన్నాడు. అంటే హీ అక్కడ ప్రొనౌన్ యొక్క విశేషణాన్ని తెలుపుతున్నాం, విశేషణము తెలుపుతున్నాం. ఆ విశేషణం ఏదైతే వర్డ్ ఉందో, ఆ షార్ట్ ఏదైతే పదం ఉందో, ఆ హ్యాండ్సమ్, బ్యూటిఫుల్ అనే ఏదైతే ఆ వర్డ్ ఉందో, ఆ వర్డ్నే ఏమంటారు అంటే అడ్జెక్టివ్స్ అంటారు. ఏమంటారు? అడ్జెక్టివ్స్ అంటారు. ఇక్కడ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. 2 సెకండ్లో మీకు ఈ అడ్జెక్టివ్స్ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. చూద్దాం దీని యొక్క టైప్స్ ఏంటిదో చూద్దాం. మరి టైప్స్ అనగానే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టైప్స్ ఎందుకు అని అంటే వేలల్లో అడ్జెక్టివ్స్ ఉంటాయి. వాటిని ఎందుకు కేటగరైజ్ చేయడం జరిగింది, ఎందుకు టైప్ చేయడం, ఎందుకు డివైడ్ చేయడం జరిగింది అంటే వీటిని అర్థం చేసుకోవడానికి, వీటిని చదువుకోవడానికి, వీటిని స్పోకెన్ రూపంలో మాట్లాడడానికి అడ్జెక్టివ్స్ ని టైప్స్ గా విడగొట్టడం జరిగింది. అవేంటిదో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ చూద్దాం. మరి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క క్వాలిటీని తెలుపుతాయి. సరే, మరి ఇది అడ్జెక్టివ్ యొక్క డెఫినేషన్ కి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ కి సేమ్ రెండు అవే కనబడుతున్నాయి కదా. మరి ఇది ఎట్లా? ఎస్, ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది అదే, జస్ట్ ఫేస్, దాని యొక్క ఫేస్ ఇది. కాకపోతే దీని తర్వాత వచ్చే సూపర్లేటివ్ డిగ్రీస్తో కానీ ఇంకా వేరే ఇతర టైప్స్ కనుక చూసినట్లయితే మీకు అప్పుడు తెలుస్తుంది, ఓకే దీన్ని ఈ విధంగా కేటగరైజ్ చేయడం జరిగిందా, ఓకే అలా అనమాట. అందుకని ఒకసారి దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీని తర్వాత వచ్చే టైప్స్తోని మీకు డౌట్ మొత్తం క్లారిఫై అవుతుంది. అయితే ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క క్వాలిటీని తెలుపుతుంది. వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ దాని యొక్క క్వాలిటీని తెలుపుతుంది. అదే ఏంటిది? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్, షీ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్. ఇక్కడ ఇదొకటి ప్రొనౌన్ రాశాను, ఇక్కడ దాని యొక్క గుణాన్ని రాశాను. ఆమె ఒక గర్ల్, కానీ క్లెవర్ గర్ల్. అంటే ఒక ప్రొనౌన్ కి దాని యొక్క విశేషణాన్ని తెలిపితే అదేమిటంటే దాన్ని అడ్జెక్టివ్స్ అంటారు.
అవునా కదా, ఈ వర్డ్ నే అడ్జెక్టివ్ అంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, నందు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. నందు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఇక్కడ నందు అనేది ఏమైంది, ఇక్కడ నౌన్ అయింది. ఏమైంది, నౌన్ అయింది. నౌన్ యొక్క గుణాన్ని ఇక్కడ తెలుపుతున్నాం, నౌన్ యొక్క విశేషణాన్ని తెలుపుతున్నాం. కాబట్టి ఇది కూడా ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఏదైతే ఉందో అదేమవుతుందండి, ఎస్ ఎగ్జాక్ట్లీ అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ ఒక ప్రొనౌన్ అయింది, ఒక నౌన్ అయింది కదా. ఒక నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ వాటి యొక్క విశేషణాన్ని తెలిపేదే అడ్జెక్టివ్ అన్న. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఉంది కదా, ఇందులో రెండు రకాలుగా ఉపయోగిస్తాము. అదేమిటంటే ఒకటి అట్రిబ్యూటివ్ యూజ్, ఇంకోటి ప్రెడికేటివ్ యూజ్. మరి ప్రెడికేటివ్ అంటే మీకు ఒకటి అర్థం కావాలి. ఇక్కడ మనం చిన్నగా ఉన్నప్పుడు సబ్జెక్టివ్ అండ్ ప్రెడికేటివ్ అని విన్నాం కదా, అదే కదా ఇది, అవును కదా. ఎస్, సబ్జెక్టివ్ అంటే ఒక సబ్జెక్టు అయితే పార్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు మిగిలిన మొత్తము ప్రెడికేటివ్ పార్ట్ అని అనుకున్నాం కదా, అదే ఇది. అయితే ఇక్కడ చూడండి, అట్రిబ్యూటివ్ యూజ్ అంటే ఇక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, నౌన్ కంటే ముందు ఉపయోగపడేవి. ఏంటిది, నౌన్ కంటే ముందు ఉపయోగపడేవి. ఒక ఎగ్జాంపుల్ రాసింది చూడండి ఇక్కడ, హీ వాజ్ ఎ గ్రేట్ కింగ్. హీ వాజ్ ఎ గ్రేట్ కింగ్. ఇక్కడ కింగ్, ఇక్కడ హీ అనేది ప్రొనౌన్, దీని యొక్క విశేషణం ఇక్కడ తెలపడం జరిగింది. ఇది ఒక ప్రొనౌన్ కానీ నౌన్ కానీ దాని యొక్క విశేషణాన్ని తెలిపేది అడ్జెక్టివ్ అన్నాము. కానీ ఇక్కడ అడ్జెక్టివ్ అనేది ఇక్కడ రాసి చూడండి, కింగ్ అనేది నౌన్. కింగ్ అనేది నౌన్. మీరు గనక నౌన్ వీడియో గనక చూడనట్లయితే, ఇంతకు ముందు వీడియో నేను నౌన్ వీడియో చేయడం జరిగింది అని చూడండి. కింగ్ అనేది నౌను. ఈ నౌన్ కంటే ముందు అంటే నౌన్ కంటే ముందు ఉపయోగపడ్డది కాబట్టి దీన్ని అట్రిబ్యూటివ్ యూజ్ అని అంటాం. ఈ యొక్క అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ లోపల రెండు రకాలుగా ఉపయోగిస్తామని చెప్పేసి అన్నాం కదా. దీన్ని నౌన్ కంటే ముందు వాడితే దాన్ని అట్రిబ్యూటివ్ యూజ్ అని అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, నరేష్ ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. నరేష్ ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. ఇక్కడ ప్రొనౌన్ యొక్క అడ్జెక్టివ్, ఇక్కడేమో నౌన్ యొక్క అడ్జెక్టివ్. మ్యాన్ కంటే ముందు ఇక్కడ ఒక పదం ఉపయోగపడ్డది, అడ్జెక్టివ్ ఉపయోగపడ్డది అని అంటే నౌన్ కంటే ముందు ఉపయోగపడితే గనక దాన్ని అట్రిబ్యూటివ్ యూజ్ అంటారు. ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఎస్, ఇక్కడ బట్టి విధానం ఏమీ లేదు, క్లియర్ గా ఉంది. ఒకవేళ నౌన్ కంటే ముందు, అవును ఇది కూడా నౌనే, ఇది కూడా నౌనే, మీకు ఇక్కడ క్లారిటీ, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నౌన్ కంటే ముందు, ఈ నౌన్ యొక్క విశేషణాన్ని తెలుపుతుంది. కాకపోతే ఈ నౌన్ కంటే ముందు దాన్ని ఉపయోగిస్తున్నాము అంటే నౌన్ కంటే ముందు ఉపయోగపడేది అట్రిబ్యూటివ్ యూజ్. ఓకే, అలా అన్నమాట. చూడండి, ప్రెడికేటివ్ యూజ్. ప్రెడికేటివ్ యూజ్ ఏంటిది, వర్బ్ తర్వాత ఉపయోగపడేవి. ఏ విధంగా, వర్బ్ తర్వాత ఉపయోగపడేవి. చూడండి, సంధ్య ఈజ్ ఇల్. సంధ్య ఈజ్ ఇల్. ఈ ఈజ్ తర్వాత వచ్చేది ఏదైతే గుణం ఉంటుందో, ఈ సంధ్య యొక్క గుణము ఏదైతే ఉందో ఈ వర్బ్ తర్వాత వచ్చేది. కాబట్టి వర్బ్ తర్వాత ఉపయోగపడుతున్నది కాబట్టి దీన్ని ప్రెడికేటివ్ యూజ్ అని అంటాం. అవునా కదా. అదేవిధంగా యు ఆర్ ఆనెస్ట్. యు అనేది ఇక్కడ ప్రొనౌను, ఇక్కడ సంధ్య అనేది నౌను. ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలుపుతుంది. కాకపోతే యు ఆర్ ఆనెస్ట్, ఆర్ అనేది ఇక్కడ వర్బ్. ఆర్ అనేది ఇక్కడ వర్బ్ తర్వాత యూజ్ అయింది కాబట్టి దాన్ని ప్రెడికేటివ్ యూజ్ అంటారు. ఇక్కడ మాక్సిమం మనం ఉపయోగపడేది నౌన్ కంటే ముందే వాడతాము. నౌన్ కంటే ముందు వచ్చేది అడ్జెక్టివ్ ఎక్కువ వాడుతూ ఉంటాము. అయితే అప్పుడప్పుడు ఇది కూడా వాడతాం. ఏంటిది, ప్రెడికేటివ్ యూజ్ కూడా అవుతాయి. ఇక్కడ చూడండి, సంధ్య ఈజ్ ఇల్. సంధ్య యొక్క గుణాన్ని తెలుపుతుంది. ఇక్కడ ఈజ్ అనేది లింకింగ్ వర్డ్, హెల్పింగ్ వర్బ్ ఉంది. అవునా కదా, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది ఇక్కడ. అంటే మాక్సిమం వర్కింగ్ వర్బే కాకుండా హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి. వాటి తర్వాత వచ్చేది, వర్బ్ తర్వాత వచ్చే ఏవైతే అడ్జెక్టివ్స్ ఉంటాయో, వర్బ్ తర్వాత ఏవైతే ఉపయోగపడతాయో వాటిని ప్రెడికేటివ్ యూజ్ అంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ టైప్ ఏమిటంటే కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదేవిధంగా ఈజీ టాపిక్ కూడా. ఎగ్జామ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ దీనితోని ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా లాజికల్ గా ఉంటుంది. ఏదైతే మనము ఒక మనిషి యొక్క కానీ ఒక వస్తువు యొక్క కానీ దాని యొక్క గుణాన్ని కనుక మనము ఇక్కడ తెలుపుతామో దాన్ని అడ్జెక్టివ్ అన్నాం కదా. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క విశేషణాన్ని తెలుపుతామో
అప్పుడు దాని యొక్క కంపారిజన్ కూడా చేయబడుతుంది. ఏ విధంగా? విరాట్ కోహ్లీ డేవిడ్ వార్నర్ కంటే మంచిగా ఆడతాడు. నా దగ్గర ఉన్నటువంటి వస్తువు నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు కంటే చాలా అందంగా ఉంది. నేను మీకంటే ఎక్కువ ఫాస్ట్ రన్నింగ్ చేస్తాను. అంటే ఇక్కడ ఒక మనిషి యొక్క లేక ఒక వస్తువు యొక్క విశేషణాన్ని ఇతరులతోని మనం పోల్చుతున్నాం చూడండి. పోల్చడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి యొక్క విశేషణాన్ని ఇతరులతో పోల్చడం జరుగుతుందో ఆ టైపే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమిటంటే మై సిస్టర్ ఈజ్ క్లెవర్ దాన్ యూ. ఇక్కడ మై సిస్టర్ యూ ఈ ఇద్దరికి మధ్యన వారిద్దరి మధ్యన పోల్చడం జరుగుతుంది. దేంతోని? క్లెవర్ అనే అడ్జెక్టివ్ తోని ఇక్కడ పోల్చడం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే మై సిస్టర్ కూడా క్లెవర్ ఉన్నది, మీరు కూడా క్లెవర్ ఉన్నారు, ఇద్దరు కూడా క్లెవర్ ఉన్నారు. కాకపోతే మీకంటే మా సిస్టర్ ఎక్కువ క్లెవర్ గా ఉంది అని చెప్పడానికి, అది పోల్చడానికి ఇక్కడ మై సిస్టర్ను యూతో పోల్చడం జరిగింది. ఇద్దరు కూడా క్లెవరే కాకపోతే ఎక్కువ ఎవరు క్లెవర్ ఉన్నారో పోల్చడానికి ఇక్కడ మనము ఈ విధంగా ఈ అడ్జెక్టివ్ ని ఇక్కడ వాడినాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. తెలుగు ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ఉర్దూ. ఇక్కడ రెండు నౌన్ తోని ఇంట్రెస్టింగ్ అనే అడ్జెక్టివ్ తోని పోల్చడం జరిగింది. అయితే ఇది కూడా ఇంట్రెస్టింగ్ లాంగ్వేజే, ఇది కూడా ఇంట్రెస్టింగ్ లాంగ్వేజే. కాకపోతే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి ఇంకో ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి లాంగ్వేజ్ ని ఇక్కడ పోల్చడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఒక నౌను, ఇక్కడ ఒక నౌను, ఈ రెండు నౌన్ ని ఇంట్రెస్టింగ్ గానే పోల్చారు. కాకపోతే ఒక నౌన్ ని ఎక్కువగా ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పడానికి ఇక్కడ వివరించడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ ఈజ్ బెటర్ దాన్ వార్నర్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ రెండు కూడా బెటర్ ఉన్నాయి. ఈ రెండు నౌన్ కూడా బెటర్ అన్నమాట. కాకపోతే ఈ వార్నర్ కంటే రోహిత్ శర్మ ఇంకా బెటర్ అని చెప్పడానికి, ఈ విధంగా పోల్చడానికి, మన రెండు నౌన్ ని పోల్చడానికి ఏదైతే మనం అడ్జెక్టివ్ ని వాడినామో దాన్ని కంపారిటివ్ టైప్ గా దీన్ని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. బ్లూ వేల్ ఈజ్ ద లార్జెస్ట్ మమ్మల్. ఇక్కడ ఒక నౌన్ కి ఇంకో నౌన్ తోని పోల్చడము, ఇక్కడ ఏదైతే అడ్జెక్టివ్ ఉందో దాన్నే కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ టైప్ లో మనం ఇక్కడ చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి పోల్చితే, అది కంపారిజన్ చేస్తే అది కంపారిటివ్ అవుతుంది. ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ప్రపంచం దునియా మొత్తానితోని పోలిస్తే కనుక అది సూపర్లేటివ్ అవుతుంది. అవునా కదా? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఏంటిది? సూపర్ సే ఊపర్. అంటే సూపర్లేటివ్ అని అంటే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువుని కానీ ప్రపంచం మొత్తాన్ని పోలిస్తే, వ్యవస్థ మొత్తాన్ని పోలిస్తే అది సూపర్లేటివ్ అవుతుంది. అదేమవుతుందండి? సూపర్లేటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి, బ్లూ వేల్ ఈజ్ ద లార్జెస్ట్ మమ్మల్. అంటే మమ్మల్ మొత్తంలో అది పెద్దది. అంటే ఆ వ్యవస్థలో అది పెద్దది. మమ్మల్ జాతిలో అది ఆ జాతి మొత్తంలో అది పెద్దది అని అంటాం కదా. అలా అంటే ఆ మొత్తానికి మనం ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ఒక జీవిని కానీ మొత్తం వ్యవస్థతోని మనం పోలిస్తే కనుక దాన్ని సూపర్లేటివ్ అంటారు. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితోని పోలిస్తే అది కంపారిటివ్ అవుతుంది. అవునా కదా? ఇది మీకు క్లారిటీ ఉన్నట్టుంది. అయితే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితోని పోలిస్తే అది కంపారిటివ్ అవుతుంది. ఒక వస్తువుని ఇంకో వస్తువుతోని పోలిస్తే అది కంపారిటివ్ అవుతుంది. ఒక వ్యక్తిని వ్యవస్థ మొత్తాన్ని పోలిస్తే, ప్రపంచం మొత్తాన్ని పోలిస్తే, ఈ దునియా మొత్తానితో పోలిస్తే అదేమవుతుంది? సూపర్లేటివ్ అవుతుంది. అప్పుడు అందుకే అంటాం సూపర్ సే ఊపర్ హే. అంటే ఇక అంతకంటే ఎక్కువ ఏం లేదనమాట. అలా అనమాట. ఇప్పుడు అడ్జెక్టివ్స్ ని కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీలో ఏ విధంగా ఉపయోగిస్తామో ఒకసారి చూద్దాం. చూడండి మిత్రులారా, ఒక పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీస్ కి రాస్తామో, ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తితో పోల్చడం స్టార్ట్ చేస్తామో, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి పోలుస్తామో, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి, ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి కంపారిజన్ చేస్తామో, అప్పుడు ఏమవుతుంది? ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ హీ ఈజ్ వైస్, అతను బుద్ధిమంతుడు. అతని కంటే ఇంకా వేరే వాళ్ళతో అతన్ని పోల్చినప్పుడు హీ ఈజ్ వైస్ దాన్ యూ. ఇక్కడ దాన్ యూ అని యాడ్ చేయాలి. అతను నీకంటే వైస్ ఉన్నాడు.
ఇక్కడ చిన్న చేంజెస్ ఏం చేయాలి అని అంటే ఎప్పుడైతే మనము నార్మల్ అడ్జెక్టివ్ నుంచి కంపారిటివ్ చేస్తున్నామో, కంపారిటివ్ డిగ్రీలో మనం దాన్ని మాట్లాడుతున్నామో, రాస్తున్నామో, ఒక వ్యక్తితోని ఇంకో వ్యక్తిని పాజిటివ్ నుంచి కంపారిటివ్ ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు ఏం చేస్తాము అంటే చివరిలో ఆ నార్మల్ అడ్జెక్టివ్ కి చివరిలో ఆర్ అని రాయాలి, లేకపోతే ఈఆర్ అని రాయాలి. ఆర్ అని రాయాలి, ఆర్ అని పలకాలి, లేకపోతే ఈఆర్ అని పలకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది ఇక్కడ, వైసర్, హీ ఈజ్ వైసర్ దాన్ యూ, అతను నీకంటే బుద్ధిమంతుడు అని చెప్పడానికి, మీరిద్దరు బుద్ధిమంతులే కాకపోతే నీకంటే బుద్ధిమంతుడు అని చెప్పడానికి ఇక్కడ మనము ఈ అడ్జెక్టివ్ని ఇక్కడ వాడడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూడండి వైస్ ఏమవుతుంది, వైసర్, ఓల్డ్ ఏమవుతుంది ఓల్డర్, స్ట్రాంగ్ ఏమవుతుందండి స్ట్రాంగర్, వీక్ ఏమవుతుంది వీకర్, బ్యూటిఫుల్ ఏమవుతుంది బ్యూటిఫుల్లర్ అవుతుందా చెప్పండి. ఎస్, కాదు, బ్యూటిఫుల్లర్ కాదు. ఎందుకు కాదు అని అంటే చెప్తాను చూడండి. ఎప్పుడైతే సింగిల్ సిలబుల్, ఒకటే ఒక సిలబుల్ ఉంది అయితే మనం అప్పుడు ఆర్ కానీ ఈఆర్ కానీ అక్కడ రాస్తాం. ఒకటి కంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బ్యూటిఫుల్ చూడండి, బ్యూటిఫుల్ ఎన్ని సిలబుల్ ఉన్నాయి ఇక్కడ అంటే 3 సిలబుల్స్ ఉన్నాయి. సిలబుల్ అంటే ఏంటిది, మన నోటి నుంచి ఏదైతే ఫ్లో ఉందో మనం ఆ పలికేటప్పుడు ఏదైతే ఫ్లో ఉందో అది ఎన్నిసార్లు మనము దాన్ని పలుకుతున్నాం అనేది సిలబుల్, అవునా కదా. ఇక్కడ చూడండి వాయిస్, ఏంటి వాయిస్ ఒకటే ఫ్లోలో చెప్పడం జరిగింది కాబట్టి దీనికి ఆర్ కానీ ఈఆర్ కానీ యాడ్ చేయాలి. ఓల్డ్ ఏంటిది ఓల్డ్ ఒకటే సిలబుల్. ఇక్కడ స్ట్రాంగ్ ఒకటే ఫ్లోలో చెప్పినాం. వీక్ ఒకటే ఫ్లోలో చెప్పినాం. ఇది బ్యూటిఫుల్ మూడు సిలబుల్ అంటే 3 సార్లు చెప్పడం జరిగింది కాబట్టి ఒకటి సిలబుల్ కంటే ఎక్కువ సిలబుల్ ఉంటే దాన్ని మనము ఆర్ కానీ ఈఆర్ కానీ రాయము. అప్పుడు ఏం చేస్తామంటే ఒక వ్యక్తితోని ఇంకో వ్యక్తికి, ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుకు పోల్చేటప్పుడు ఏం రాస్తామనంటే మోర్ అని రాస్తాం. ఏం రాస్తామండి మోర్ బ్యూటిఫుల్. ఏం రాస్తాము మోర్ బ్యూటిఫుల్ అని రాస్తాం కానీ బ్యూటిఫుల్లర్ అని రాయం, అలా అనమాట. అయితే ఆర్ ఎప్పుడు రాయాలి ఈఆర్ ఎప్పుడు రాయాలి అని అది కూడా మనకు డౌట్ వస్తుంది. చూడండి, ఎప్పుడైతే ఆల్రెడీ చివరిలో ఈ ఉంటుందో అక్కడ ఆర్ రాయాలి. ఎక్కడైతే ఈ ఉండదో అక్కడ ఈఆర్ రాయాలి. అర్థమైందా? ఎస్. ఎక్కడైతే ఏ పదముకైతే ఏ అడ్జెక్టివ్ చివరిలో అయితే ఈ ఉంటుందో అక్కడ ఆర్ రాయాలి. ఏ అడ్జెక్టివ్ అయితే చివరిలో ఈ ఉండదో అక్కడ ఈఆర్ రాయాలి. అంతే. స్ట్రాంగర్ ఇక్కడ ఈ లేదు ఈఆర్ రాసినాం, వీక్ లో ఈ లేదు ఈఆర్ రాసినాం. ఇక్కడ బ్యూటిఫుల్ 3 సిలబుల్, ఒక సిలబుల్ కంటే 3 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మోర్ బ్యూటిఫుల్ రాసినాం. ఏ వర్డ్ అయినా కానీ ఇక్కడ బట్టి విధానం లేదు, చాలా క్లారిటీగా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిత్రులారా చూడండి, ఏదైతే నార్మల్ అడ్జెక్టివ్ నుంచి కంపారిటివ్ చేస్తామో, ఒక పాజిటివ్ నుంచి ఇంకో కంపారిటివ్కి చేస్తున్నామో, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తితో, ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి మనం పోల్స్తున్నామో, కంపారిజన్ చేస్తున్నామో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ కానీ ఈఆర్ కానీ రాస్తాం. అది కూడా సింగిల్ సిలబుల్కి. ఎక్కువ సిలబుల్, ఒకటి కంటే ఎక్కువ సిలబుల్ ఉంటే అప్పుడు మనము మోర్ రాస్తాము. ఇది అనమాట. అయితే చూద్దాం సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సూపర్ సే ఊపర్ అంటే ఈ వ్యవస్థతోని పోల్చినప్పుడు, మొత్తం బ్రహ్మాండంతో పోల్చినప్పుడు, మొత్తం ప్రపంచంతో పోల్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, విరాట్ కోహ్లీ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ప్లేయర్ అని అంటాం. అంటే ఏంటిది? గ్రేటెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ ప్రపంచం మొత్తంలో అతను చాలా గ్రేట్ ప్లేయర్ అని చెప్పడానికి మనం అలా అంటాం అనమాట. అంటే ఈ ప్రపంచం మొత్తంలో అతను చాలా గొప్పవాడు అని, ఈ సమాజం మొత్తంలో, ఈ వ్యవస్థ మొత్తంలో అతను చాలా మొత్తం అంటే హోల్ థింగ్ నుంచి మనం ఎప్పుడైతే పోలుస్తామో దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని అంటారు. అవునా కదా? అలా అనమాట. చలో, మరి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏమిటి? సింపుల్, వెరీ సింపుల్, చాలా సింపుల్ ఉంది. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో అప్పుడు ఆర్ఈఆర్ రాసినాము, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ రాయండి. చాలు. ఏంటిది? వీక్ వైస్ ఉంటే వైసెస్ట్, ఓల్డ్ ఉంటే ఓల్డెస్ట్, స్ట్రాంగ్ ఉంటే స్ట్రాంగెస్ట్, వీక్ ఉంటే వీకెస్ట్, బ్యూటిఫుల్ ఉంటే ఇంతకుముందు సేమ్ చెప్పినట్టుగా
సింగిల్ సిలబుల్ ఉంటే ఈఎస్టీ రాస్తాం. ఒక సిలబుల్ కంటే ఎక్కువ సిలబుల్ ఉంటే ఇక్కడ మోస్ట్ అంటాం. ఏమంటామండి? మోస్ట్ బ్యూటిఫుల్. ఏమంటాం? మోస్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ మోర్ బ్యూటిఫుల్, అక్కడ మోస్ట్ బ్యూటిఫుల్. సింగిల్ సిలబుల్ ఉంటే కంపారిటివ్ లో ఆర్ కానీ ఈఆర్ కానీ రాస్తాము. ఎక్కువ సిలబుల్ ఉంటే మోర్ అని అంటాము. అదే సూపర్లేటివ్ డిగ్రీలో సింగిల్ సిలబుల్ ఉంటే ఈఎస్టీ యాడ్ చేస్తాము. ఎక్కువ సిలబుల్ ఉంటే మోస్ట్ అని రాస్తాం. మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ అలా అనమాట. ఇది చాలా సింపుల్ గా ఉంది. ఇక్కడ ఏం బట్టి విధానం లేదు. చాలా క్లియర్ గా ఇక్కడ మీకు అర్థం చేపేయడం జరిగింది. ఏవైతే ఈ డిగ్రీస్ ఉన్నాయో కొన్ని అడ్జెక్టివ్స్ వీటిని ఫాలో కావు. ఎట్లా అంటే గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వోస్ట్ ఇలా చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. అవి ఇటువంటి డిగ్రీస్ ని అవి లెక్కలో తీసుకోవు. అవి వాటికి అవే ఫామ్ అయి ఉంటాయి. కాబట్టి వీటికి ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ అక్కడ ఇవ్వడం జరగదనమాట. గుర్తుంచుకోవాలి మిత్రమా. ఫ్రెండ్స్, ఇప్పుడు మరికొన్ని అడ్జెక్టివ్స్ యొక్క అడ్జెక్టివ్ టైప్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మీకు కన్ఫ్యూజ్ చేస్తాయి, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు, ఇవి కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, చూద్దాం. మరి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్, ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్, ఇవన్నీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అని ఇంతకుముందు మనం అక్కడ ప్రొనౌన్ టాపిక్లో చెప్పుకున్నాం. అవి వేరు, ఇక్కడ వేరు. ఇవేంటిదో ఒకసారి చూద్దాం. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, చాలా సింపుల్ క్లారిటీ ఇక్కడ. నేను మీకు ఇంతకుముందు ప్రొనౌన్ టాపిక్ ని చెప్పడం జరిగింది. ఆ టాపిక్ మీరు చదివినరా? ఆ వీడియో మీరు చూసి అవే ప్రొనౌన్ అప్పుడప్పుడు అడ్జెక్టివ్స్ అయిపోతాయి. ఓకే, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ చదివినరా మీరు? ఎస్, అదే ఇప్పుడు ఇక్కడ అడ్జెక్టివ్ అయింది. ఏ విధంగా అయింది ఒకసారి చూద్దాం. ఏ అడ్జెక్టివ్ అయితే ఒక వస్తువు గురించి కానీ ఒక వ్యక్తి గురించి చెప్తుందో అది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అయిపోతుంది. అక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉంది కదా, అది ఇక్కడ అడ్జెక్టివ్ ఎలా అయిందో చూద్దాం. ఇక్కడ చూడండి, దట్ పర్సన్, దిస్ డాగ్, దోస్ బాయ్స్, దీస్ క్లాత్స్, అలా అంటే ఒక అడ్జెక్టివ్ ఒక వ్యక్తి గురించి చెప్పడం, ఒక అడ్జెక్టివ్ ఒక వస్తువు గురించి చెప్పడం, అది ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అయిపోతుంది. ఇక్కడ పర్సన్, ఇక్కడ డాగ్, ఇక్కడ బాయ్స్, ఇక్కడ క్లాత్స్. ఇక్కడ మామూలుగా డాగ్ ఉంటే, నార్మల్గా డాగ్ ఉంటే ఏం కాదు, కానీ దిస్ డాగ్ అన్నప్పుడు మాత్రం ఇది అడ్జెక్టివ్ అయిపోయింది. అవునా కదా? ఆ విధంగా క్లాత్స్ అంటే ఇక్కడ మామూలుగా క్లాత్స్, అంతేగాని దీస్ క్లోత్స్ అన్నప్పుడు ఇది అడ్జెక్టివ్ అయిపోయింది ఇక్కడ. అలాగే బాయ్స్ అన్నప్పుడు ఏం కాదు, కానీ దోస్ బాయ్స్ అన్నప్పుడు ఇది అడ్జెక్టివ్ అయిపోతుంది. పర్సన్ కానీ దట్ పర్సన్ అన్నప్పుడు అది అడ్జెక్టివ్ అయిపోతుంది. అవునా కదా? చాలా సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ మామూలుగా ఉన్నప్పుడు కాకుండా ఈ డాగ్ అన్నప్పుడు ఎస్పెషల్లీ ఈ డాగ్ అని అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? ఎస్పెషల్లీ దిస్ డాగ్ అంటున్నాం, ఎస్పెషల్లీ దట్ పర్సన్ అంటున్నాం, దోస్ బాయ్స్, దీస్ క్లాత్స్. అంటే ఎస్పెషల్లీ ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ మనము పర్టికులర్గా దాని గురించి చెప్తున్నాం చూడండి, అప్పుడు అది ఈ హోల్ థింగ్ ఏమవుతుందంటే అది అడ్జెక్టివ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉంటుంది, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది. ఇదేంటిది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది కదా అని అనిపిస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన క్లాస్లో టీచర్లు ఉంటారు, ఎప్పుడైతే మనల్ని పాఠం చెప్తూ ఉంటారో చాలా స్ట్రిక్ట్గా పాఠాలు బోధిస్తూ ఉంటారు. ఎప్పుడైతే పాఠం తర్వాత క్లాస్ రూమ్ బయట మనల్ని కలుస్తారో అప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే వాళ్ళు టీచర్గా రోల్ ప్లే చేస్తూ ఉంటారు, అక్కడ ఫ్రెండ్స్గా రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఇంకా వేరే ప్లేస్లో మనకు కనుక కనపడితే ఆ మార్గనిర్దేశనం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మన ఇంట్లో కొంతమంది వ్యక్తులు మనతోని ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు పెద్దన్నలాగా ఉంటారు, అప్పుడప్పుడు తల్లిదండ్రులాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ విధంగా కొంతమంది మనకు మల్టిపుల్ రోల్ చేస్తూ ఉంటారు. అదే విధంగా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లాగా, పొసెసివ్ ప్రొనౌన్ లాగా, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ లాగా అప్పుడు అవే ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ లాగా, పొసెసివ్ అడ్జెక్టివ్ లాగా, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ లాగా ఇవి మనకు సందర్భాన్ని బట్టి ఇవి మనకు అక్కడ మనం వీటిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు ద నీడ్ అండ్ సిచ్యువేషన్ అవి మారుతూ ఉంటాయి. వీటిని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ ఏం రాశాను, అదే పొజిటివ్ ప్రొనౌనే ఇక్కడ ఈ విధంగా ఉంది. లైక్ వైజ్ పొసెసివ్ కేస్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్. అవునా కదా? ఆ విధంగా అనమాట. ఏంటిది? మై సిస్టర్, ఎవరి సిస్టర్? మై సిస్టర్. యువర్ పెన్, ఎవరి పెన్? యువర్ పెన్. హీస్ కార్, యువర్ ఫాదర్, ఎట్సెట్రా. అంటే పొసెసివ్ ప్రొనౌనే ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ గా ఉపయోగపడుతూ ఉన్నది. అప్పుడప్పుడు నీడ్ని బట్టి, సందర్భాన్ని బట్టి దాన్ని అడ్జెక్టివ్ గా అవి రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటిది? ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. ఇది అదే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అక్కడ మనం చదువుకున్నాం, అదే ఇది. వాట్, విచ్, వాజ్, ఎట్సెట్రా. హోస్ పెన్ ఇస్ దిస్, విచ్ బుక్ డూ యూ హ్యావ్, వాట్ కలర్ ఇస్ యువర్ బ్యాగ్. ఎప్పుడైతే
నౌన్ కానీ ప్రొనౌన్ కానీ దీంతో పాటు యూజ్ అవుతుందో అప్పుడే దీన్ని మనం అడ్జెక్టివ్గా పరిగణించాలి. ఎప్పుడైతే అది విడివిడిగా ఉపయోగించబడుతుంది అది ప్రొనౌన్ గానే ఉంటుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. మరికొన్ని అడ్జెక్టివ్స్ యొక్క టైప్ చూద్దాం. ఇక్కడ ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్ ఏదైనా వస్తువు లేదా వ్యక్తి యొక్క పూర్తి క్లాస్కి చూపించేటప్పుడు ఇక్కడ కూడా గుర్తుంచుకోవాలి. నేను చెప్తూ వస్తున్నాను ఏమిటంటే వీటితో పాటు నౌన్ గనక ఉపయోగపడితే అది సెపరేట్గా ఉపయోగపడితే అది ప్రొనౌన్ అవుతుంది. కానీ వీటితో పాటు నౌన్ కానీ ఉపయోగపడితే అది ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్ కిందకి వస్తుంది. సెపరేట్గా ఉపయోగిస్తే అది వేరు, దీంతో పాటు నౌన్ని ఉపయోగిస్తే మాత్రం అది ఇండెఫినిట్ అడ్జెక్టివ్స్ అవుతుంది. అదేవిధంగా ఈడీ మరియు ఇంగ్ అడ్జెక్టివ్స్ అంటాం. అంటే ఏదైనా ఒక పదముకు ఈడీ కానీ ఇంగ్ కానీ చేర్చి ఉపయోగిస్తే అది అడ్జెక్టివ్ అయిపోతుంది. ఏ విధంగా ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు ఇంట్రెస్టింగ్, ఏంటిది ఇంట్రెస్టింగ్, సాటిస్ఫైడ్, షాకింగ్, షాక్ కి ఇంగ్ యాడ్ చేసాం, షాకింగ్, బోర్డ్, అవునా కదా. ఏదైనా ఒక పదానికి ఒక ఇంగ్ యాడ్ చేస్తే అది అడ్జెక్టివ్ అయిపోతుంది. ఏదైనా ఒక పదానికి ఈడీ వాడితే అది అడ్జెక్టివ్ కింద మనము దాన్ని ఉపయోగిస్తాము. ఎప్పుడైతే మనం నౌన్ పక్కన కానీ ప్రొనౌన్ పక్కన కానీ ఇటువంటి వర్డ్స్ చేర్చుతామో అది ఒక స్పెషల్ వర్డ్ అయిపోతుంది, అది ఒక స్పెషల్ పర్సన్ అయిపోతుంది, అది ఒక స్పెషల్ థింగ్ అయిపోతుంది. షాకింగ్ న్యూస్ అనేది మామూలుగా న్యూస్ ఉంటే షాకింగ్ న్యూస్ అంటే ఆ న్యూస్ కి షాకింగ్ వర్డ్ చేర్చేసరికి ఆ న్యూస్ కి విశిష్టతను ఇక్కడ తెచ్చిపెట్టింది అనమాట. కాబట్టి ఏదైనా ఒక నౌన్ కి కానీ ప్రనౌన్ కి కానీ ఇటువంటి వర్డ్ చేర్చడం వలన ఆ వ్యక్తికి కానీ ఆ వస్తువు కానీ ఒక విశిష్టత ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని అడ్జెక్టివ్ అన్నారు. ఆర్టికల్ ఏ అండ్ ద ఉంది, ఏ అండ్ ద, ఇవి కూడా అప్పుడప్పుడు మనకు అడ్జెక్టివ్లుగా ఉపయోగపడుతున్నాయి. ఏ విధంగా ఏ అండ్ ద పక్కన ఎప్పుడైతే నౌన్ వాడుతామో, ఎప్పుడైతే దాని పక్కన నౌన్ వచ్చి చేరుతుందో అది అడ్జెక్టివ్లుగా మారిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు నేను మీకు ఇచ్చినటువంటి క్లారిటీ. ఇప్పుడు చూద్దాం ఎగ్జామినేషన్ లో వచ్చే క్వశ్చన్స్ ప్రాక్టీస్. ఓకే, ఏ విధంగా ఎగ్జామినేషన్ లో వచ్చే క్వశ్చన్స్ పైన మనం ఏ విధమైనటువంటి మిస్టేక్స్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. డూ ద రోజెస్ ఇన్ యువర్ గార్డెన్ స్మెల్ మోర్ స్వీటర్ దెన్ ఇన్ అవర్స్. ఇక్కడైతే పలకడానికి కూడా ఇబ్బందిగా ఉన్నట్టు ఇక్కడ మిస్టేక్ కనబడుతుంది. చలో, డూ ద రోజెస్ ఇన్ యువర్ గార్డెన్, మీ గార్డెన్ లో ఉన్నటువంటి రోజెస్ కి ఇక్కడ కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ మోర్ స్వీటర్ ఏముంది, ఇక్కడ స్వీట్ కి కంపారిటివ్ డిగ్రీలో ఇక్కడ పోల్చడం జరిగింది. కంపారిటివ్ డిగ్రీలో మోర్ ఎప్పుడు రాస్తాం చెప్పండి? ఎప్పుడైతే సింగిల్ సిలబుల్ కాకుండా సింగిల్ సిలబుల్ కంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటే అప్పుడు మోర్ వాడతాం కంపారిటివ్ డిగ్రీలో. ఎప్పుడైతే సింగిల్ సిలబుల్ ఉంటుంది, స్వీట్ ఏముంది, స్వీట్ ఒకటే ఫ్లోలో వచ్చింది, స్వీట్ అంటే ఇక్కడ స్వీటర్ అని వస్తాం. ఇది మోర్ రావాల్సిన అవసరం ఇక్కడ లేదు. స్వీట్ ఒకటే సిలబుల్ ఉంటే మనం అక్కడ ఆర్ కానీ ఈఆర్ కానీ రాస్తాం, కానీ దాన్ని మోర్ అని రాయం. మోర్ ఎప్పుడు రాస్తాం? ఎప్పుడైతే సింగిల్ సిలబుల్ కంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటాయో అప్పుడు మాత్రం అక్కడ మనము మోర్ రాస్తాం. ఇక్కడ మా గార్డెన్ కంటే మీ గార్డెన్, రెండు గార్డెన్లకు ఇక్కడ పోల్చడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము కంపారిటివ్ డిగ్రీలో రాస్తాము. కాబట్టి కంపారిటివ్ డిగ్రీ లోపల ఈఆర్ కానీ ఆర్ కానీ ఎప్పుడు రాస్తామంటే సింగిల్ సిలబుల్ ఉంటే ఈఆర్ కానీ ఆర్ కానీ రాస్తాం. ఇది ఇక్కడ స్వీట్ అనేది సింగిల్ సిలబుల్ కాబట్టి స్వీటర్ రాస్తే అయిపోయింది, మోర్ రాయాల్సిన అవసరం ఇక్కడ లేదు. అవునా కదా, రైట్ అనమాట. మోర్ ఎప్పుడు రాస్తాము? ఎప్పుడైతే సింగిల్ సిలబుల్ కంటే ఎక్కువ సిలబుల్ ఉంటుందో అప్పుడు మాత్రం అక్కడ మోర్ రాస్తాం. చలో, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద ఈగల్ వాజ్ డాష్, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది. ద ఈగల్ వాజ్ డాష్, ఇక్కడ బిగ్ ఉంది. ద ఈగల్ వాజ్ డాష్ దెన్ ద బ్లూ బర్డ్. ఇక్కడ దెన్ బ్లూ బర్డ్ కు ఈగల్ కి రెండు పక్షుల మధ్యన ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. అప్పుడు మనము కంపారిటివ్ డిగ్రీలో మనము దాన్ని రాస్తాము. ఎప్పుడైతే హోల్ వరల్డ్ తోని కానీ పెద్ద వ్యవస్థతోని కంపారిజన్ చేస్తే అప్పుడు దాన్ని సూపర్లేటివ్లో రాస్తాము. రెండు వస్తువుల మధ్యన, రెండు వ్యక్తుల మధ్యన, రెండు జీవుల మధ్యన కంపారిజన్ చేస్తే
కంపారిటివ్ డిగ్రీలో రాస్తాము. చలో, బిగ్ అంటే బిగ్ సింగిల్ సిలబల్ కాబట్టి ఆర్ కానీ ఈఆర్ కానీ, ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ సిలబల్ ఉంటే మోర్ అని రాస్తాం. ఇక్కడ సింగిల్ సిలబల్ ఉంది కాబట్టి ఏంటిది, ఇది బిగ్గర్, ఈఆర్ అని రాస్తే అయిపోయింది. ద ఈగల్ వాజ్ బిగ్గర్ దాన్ ద బ్లూ బర్డ్. అంతే, సింపుల్, వెరీ సింపుల్ లాజిక్ అండి. ఎక్కువ మనం ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్ ఉంది. సింగిల్ సిలబల్ ఉంటే ఆర్ కానీ ఈఆర్ కానీ రాస్తాము, ఎక్కువ సిలబల్ ఉంటే మోర్ అని రాస్తాము. ఇక్కడ బిగ్ అనేది సింపుల్, ఒకటే ఫ్లోలో వచ్చింది కాబట్టి బిగ్ అనేది ఒకటే ఫ్లో కాబట్టి దాన్ని ఈఆర్ అని రాస్తాం, అంతే కదా. ఎస్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మిత్రులారా, మీరు మూడవది మీరు చేయండి. విహాన్ ఈజ్ ద డాష్ టాల్ పర్సన్ ఇన్ హిస్ క్లాస్. ఇక్కడ క్లాస్ లోపల అతను టాల్ ఉన్నాడు, అది అయితే మనం కంపారిటివ్ డిగ్రీలో చేస్తామా లేకపోతే సూపర్లేటివ్ డిగ్రీలో చేస్తామా? చూడండి, కంపారిటివ్ డిగ్రీలో సింగిల్ సిలబల్ ఉంటే ఆర్ కానీ ఈఆర్ కానీ చేర్చుతాము, సింగిల్ సిలబల్ కంటే ఎక్కువ సిలబల్ ఉంటే మోర్ అని చేర్చుతాము. ఒకవేళ అది సూపర్లేటివ్ డిగ్రీ కనుక ఉంటే దాన్ని అక్కడ ఈఎస్టీతోని, సింగిల్ సిలబల్ ఉంటే ఈఎస్టీ చేర్చుతాము, సింగిల్ సిలబల్ కంటే ఎక్కువ ఉంటే అక్కడ మోస్ట్ చేర్చుతాము. ఇది మీకు హోంవర్క్, దీన్ని మీరు చేయండి. తర్వాత ఇక్కడ ఫోర్త్ వన్ నేను చెప్తాను చూడండి. ద టైగర్ ఈజ్ ద మోస్ట్ యూనిక్ అనిమల్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఇన్ ద వరల్డ్, ఇక్కడ ప్రపంచం మొత్తం లోపల దాన్ని పోల్చుతున్నాం కాబట్టి అక్కడ మోస్ట్ అని రాయాలి. కానీ ఇక్కడ యూనిక్ అనే వర్డే దానికదే, యూనిక్ అంటే చాలా గొప్ప, అది పెద్దది, అది యూనిక్గా ఉంది. ఎప్పుడైతే యూనిక్ని మీరు వాడతారో అక్కడ మోర్ కానీ మోస్ట్ కానీ రాదు. మోర్ అయితే అసలే రాదు, మోస్ట్ అన్నమాట. మోస్ట్ అంటే యూనిక్, దానికి అది యూనిక్గా ఉంది కాబట్టి సింగిల్ గానే యూజ్ అవుతుంది, దాన్ని మనం అక్కడ మోస్ట్ అనేది రాయరాదు. ద టైగర్ ఈజ్ ద యూనిక్ ఎనిమల్ ఇన్ ద వరల్డ్. యూనిక్ ఎప్పుడైతే వాడతామో అక్కడ మోస్ట్ మనము వాడరాదు, దానికి అదే యూనిక్ గా ఉంది, అది సింగిల్ గానే ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇక్కడ షీ ఫెల్ట్ బ్యాడ్లీ యాజ్ షీ డిడ్ నాట్ గెట్ ద జాబ్. ఆమెకు ఉద్యోగం రాలేదు, ఆమె బ్యాడ్లీ ఫీల్ అవుతుంది, బ్యాడ్ అని ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫెల్ట్, ఇక్కడ ఏంటిది ఫెల్ట్, ఇక్కడ బ్యాడ్లీ. ఎప్పుడైతే మనము వర్బ్ని దాన్ని మోడిఫై చేయబడుతుంది అది అడ్వర్బ్ అయిపోతుంది, అది అడ్జెక్టివ్ కింద అవుతుంది కదా, అవును కదా, అలా అనమాట. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ వర్బ్ పక్కన అడ్జెక్టివ్ వాడబడుతుందో అది అక్కడ బ్యాడ్లీ అని రాదు, అక్కడ బ్యాడ్ అని రాయాలి. అక్కడ ఏం రాయాలి? ఇక్కడ బ్యాడ్, ఫెల్ట్ బ్యాడ్. ఎందుకు బ్యాడ్ ఉండాలి? ఇక్కడ ఈ వర్బ్ పక్కన ఇక్కడ అడ్జెక్టివ్ ఉంది కాబట్టి అక్కడ బ్యాడ్ ఉండాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ ఈస్ ద మోస్ట్ వీక్ పర్సన్. ఏంటిది ఇక్కడ? మోస్ట్ వీక్ పర్సన్ ఇన్ ద విలేజ్. ఇన్ ద విలేజ్ ఇద్దరితోని పోలిస్తే ఏ డిగ్రీలో రాస్తాము? హోల్ తోని పోలిస్తే ఏ డిగ్రీలు రాస్తాము? ఒకసారి మీకు తెలుసు. ఇంకో విషయం, ఇద్దరితోని పోలిస్తే సింగిల్ సిలబల్ ఉంటే ఆర్ఈఆర్ రాస్తాము, అదే ఎక్కువ సిలబల్ ఉంటే మోర్ అని రాస్తాము. అది హోల్ తోని పోలిస్తే సింగిల్ సిలబల్ ఉంటే ఈఎస్టీ రాస్తాము. హోల్ తోని పోల్చినప్పుడు అది ఒక సిలబల్ కంటే ఎక్కువ సిలబల్ ఉన్నప్పుడు మోస్ట్ అని రాస్తాము. ఇక్కడ మోస్ట్ అని రాసినాము. వీక్ అనేది సింగిల్ సిలబులా, ఒకటి కంటే ఎక్కువ సిలబులా? ఓకే, ఇది మీరు చేయండి. దెన్ నెక్స్ట్, దీపా వాజ్ ద మోస్ట్ స్ట్రాంగ్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇన్ ద క్లాస్ అంటే ఎక్కడ పోలుస్తున్నామో చూడండి. నెక్స్ట్ ఇంకోటి, మోస్ట్ స్ట్రాంగ్ ఒక సిలబులా, ఒకటి కంటే ఎక్కువ సిలబులా? ఒక సిలబుల్ ఉంటే ఈఎస్టీ రాస్తాము, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మోస్ట్ రాస్తాము. మరి ఇవి రెండు కూడా మీరు చేస్తారు. ఇక్కడ 6వది 7వది చాలా సింపుల్ గా ఉంది, చాలా నేర్చుకున్నాం. ఈ 6వది 7వది మీరు చేస్తారు, చూద్దాం. ఈ ఫ్రెండ్స్, అడ్జెక్టివ్స్, దాని యొక్క టైప్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్ మనం అన్ని క్లియర్ గా బట్టి విధానం కాకుండా చాలా సింపుల్ లాజిక్ తోని ఈ రోజు మనం నేర్చుకున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మరికొన్ని వీడియోలు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.